భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. ఎందుకంటే మీ వీడియోలు చాలా వరకు ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటాయి, ఇతర దేశాలు కూడా వెళ్తూ ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రశ్నకు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే అండి. అంటే కన్యస్వాములు అంటే అయ్యప్ప స్వామికి చాలా ఇష్టం అనేది మీరు చెప్పారు. ఇప్పుడు అది వాస్తవం కూడా. అయితే చాలామంది కన్యస్వాములు మాల వేసుకున్న తరువాత ప్రియురాలి దగ్గరికి వెళ్ళటం, ఆడవారిని పక్కన కూర్చోపెట్టుకోవడం, బండి మీద వెళ్ళటం, ఇలాంటివి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం అర్థమయ్యేలాగా ఒక వీడియో చెప్పండి గురుగారు. ఇది మంచి ప్రశ్న. ఏమంటే ఇప్పుడు భార్యను బండి మీద కూర్చోబెట్టుకుని ఆడవాళ్ళతో వెళ్ళచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, గుజరాత్లో ఒక అతను మాల వేసుకున్నాడు. వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు, అతను మాత్రమే ఉంటారు. అతను ఈ మెట్రో వర్క్ చేసేవాడు. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు వాడు. వాళ్ళ భార్యకు, వాళ్ళ కూతురికి కొంచెం అనారోగ్యం అయింది. ఆయనకు ఉన్నది 2 వీలరే. తీసుకువెళ్ళాలా, తీసుకెళ్ళకూడదా? తీసుకువెళ్ళాలి. సో వాహనంలో కూర్చోబెట్టుకోవడంలో తప్పులేదు. భార్యను తాకినంత మాత్రాన షాక్ వచ్చేసి బ్రహ్మచర్యం పోదు. ఏమని చెప్తున్నాం? మనం ప్రమాణంలో ఏం చెప్తున్నాం? జ్ఞానముద్ర శాస్త్రంలో కట్టుకున్న భార్యను సైతం సోదరిగాను తల్లిగాను భావించి నీ పవిత్రమైనటువంటి దీక్షను తీసుకుంటున్నా అని చెప్పి. కానీ కొంతమంది ఈ యుక్త వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫిక్స్ అయి ఉంటుంది. ఈ అయ్యప్ప సీజన్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఆ ఫియాన్సీలతో మాట్లాడడం, ప్రియురాలతో మాట్లాడడం వచ్చింది. ఆవిడ అడిగిన ప్రశ్న ఉందా అంటే ఉంది, సమాజంలో ఉంది. లవర్స్తో మాట్లాడడం, నో వే, దట్స్ ఆల్ ఆర్ రాంగ్. మీరు అక్కడ అయ్యప్పకి ఇంపార్టెన్స్ చేయట్లేదు, అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి కొంచెం తప్పది. తప్పంటే తప్పే. శరణమయ్యప్ప. గురుగారు, మాల ధరించిన వాళ్ళు మళ్ళీ తప్పంటే తప్పే. స్త్రీలు భార్య భర్తలు బండి మీద పోవడం వల్ల, కారులో కూర్చోవడం వల్ల, బండి మీద కూర్చోవడం వల్ల దోషం లేదు. పక్కన కూర్చొని పూజ చేయడం వల్ల తప్పేం లేదు, చేయవచ్చు. ప్రతి అయ్యప్ప పడి పూజలో మహిళలు కూర్చోబెట్టి పూజ చేస్తున్నావు. స్వామివారే అన్నారు, శబరిమలకి నువ్వు రాలేవు కానీ ఇక్కడ కూర్చొని చక్కగా నువ్వు కుటుంబంతో సహా పూజ చేసుకోవచ్చు అని చెప్పారు. కాబట్టి చేయాలి, తప్పదు. శరణమయ్యప్ప. గురుగారు, మాల ధరించిన తర్వాత అంటే ఎవరైతే మాల ధరిస్తారో ఆ వ్యక్తి తల్లిదండ్రుల కాలు కూడా మొక్కకూడదా అని అంటే ఏం చెప్తారండి? అక్కడ ఏం చెప్పారు? ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. సాక్షాత్ రామచంద్ర స్వామి వారు కూడా అమ్మవారికి కౌసల్య సుప్రజారామ అని చెప్పారు, కానీ రామ కౌసల్య అనలేదు. కాబట్టి తల్లికి మొక్కాల్సిందే కానీ తల్లిదండ్రులు పిల్లలకి మొక్కకూడదు. ఆయుక్షీణం. శరణమయ్యప్ప. అయితే గురుగారు, చాలా మటుకు కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూనే అయ్యప్ప మాల ధరిస్తూ ఉంటారు. చాలామంది బండ్లల్లో వెళ్ళలేని వాళ్ళు, కార్లో వెళ్ళలేని వాళ్ళు, బస్సుల్లో వెళ్ళలేని, ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది ఉంటారు. అంటే నెలసరి వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇలా ఉన్నప్పుడు అయ్యప్ప స్వాములు కూడా కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మరి చెప్పేద్దామా? నెలసరి వచ్చిన వాళ్ళందరూ ఈ ట్రైన్లో ఎక్కకండి అని చెప్పగలమా? అది ప్రయాణం. ఏం యానం? ప్రయాణం. అందులో అందరూ వస్తుంటారు, అందరూ పోతుంటారు. ఎవరి డెస్టినీ వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు ఏమైనా మెడ మీద తగిలించుకొని ఉంటారా? ఇబ్బంది పడతారండి, పడాలి, తప్పదు. అందుకే కదా 2 పూటల స్నానం ఉంది. స్నానం చేయకపోతే ప్రోక్షణ చేసుకోండి. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏదో ఒక నది స్నానం చేయండి. అలాంటివన్నీ పెట్టుకోకండి. ప్రయాణంలో ఏమేమి ఉన్నాయో తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. శరణమయ్యప్ప. ఆ విల్లు వదిలితే ఎలా? ఆ విల్లు వెళ్తుంది. అక్కడపై మన గమ్యం ఏంటి? ఒకే ఒక లక్ష్యం శబరిమామల, ఒకే ఒక మోహం దివ్య దర్శనం, ఒకే ఒక మార్గం పదునెటాంబడి, ఒకే ఒక మంత్రం శరణమయ్యప్ప. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఇవన్నీ మీకు కనబడదు. శరణమయ్యప్ప. గురుగారు, భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాల ధరించొచ్చా అంటే ఏం చెప్తారు? కానీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు అనడం కంటే కూడా ఇంట్లో ఎవరైనా గర్భంగా ఉంటే ఎవరెవరు మాల వేసుకోవచ్చు, ఎవరెవరు మాల వేసుకోకూడదు అంటే భర్తగా ఉన్నవారు మాల వేసుకోకూడదు. కారణం ఏమంటే భార్య కూడా ఒక దీక్షనే, గర్భం కూడా ఒక దీక్షనే. ఎన్ని ఇబ్బందులు పడుతుందో తెలుసా? రౌరవాది నరకం. ఆ యొక్క 9 నెలలు ఉంటుంది చూసారా? 3వ నెల దేపుతుంది, 5వ నెల వామిటింగ్ వస్తుంది, తిండి దిగదు, 6వ నెల 7వ నెల తన యొక్క భర్త యొక్క స్పర్శ కావాలని కోరుకుంటుంది. ఆ నొప్పి తల్లిదండ్రులు అత్తమామలు కూడా తీర్చిన నొప్పి. ఆ భర్త చేతిని గట్టిగా నేను ఉన్నానని చెప్పి ఆ ధైర్యం ఇచ్చే చెయ్యిని మిస్ అవుతుంది. కాబట్టి ఆ భర్త భార్యకు సపోర్ట్గా ఉండాలి. ఆ కడుపులో పెరిగేది ఎవరు? సాక్షాత్ మణికంఠుడు లేదా అమ్మవారు లక్ష్మీదేవి. ఆ రూపమే కదా వస్తుంది. కాబట్టి మీరు కూడా దీక్షలో ఉన్నట్టే. ఆవిడ గర్భంతో ఉంది దీక్ష, మీరు గర్భం లేకుండా మీ భార్యతో పాటు దీక్ష. గడ్డం మీసాలు పెంచుకోకూడదు. ఆవిడకి సేవ చేయాలి. మీరు 12 గంటలు మీ వృత్తి చేస్తున్నారంటే 12 గంటలు భార్యకు సేవ చేయాలి. 9 నెలలు మీ ఇంట్లో మీ వంశోద్ధారకుడు, మీ గోత్రం మార్చి మీ వంశాన్ని నిలబెట్టడానికి వంశోద్ధారకురాలు రాబోతున్నారు. అది దీక్ష కాదా? అది ఒక ఉద్భవం కాదా?
ఆ ఉద్భవానికి మీరు కారకులు, నేను అవన్నీ వదిలేసి నేను దీక్షలో ఉంటానంటే అయ్యప్ప క్షమించడా? ఎరా మీ భార్య అక్కడ అవస్థపడుతుండగా నువ్వు దీక్ష తీసుకొని ఇక్కడ గుంపులో ఉన్నావా, పో అక్కడికి పోయి ముందు సేవ చేయంటాడు స్వామి. కాబట్టి భర్త దీక్ష తీసుకోకూడదు. ఒకవేళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా దీక్ష తీసుకోవాలి అనుకుంటే 5 నెలలు 6 నెలల వరకు పర్వాలేదు. 7వ నెల వచ్చిందంటే ఎవరు దీక్ష తీసుకోకూడదు ఇంట్లో. ఎందుకంటే 7వ నెల పిండానికి ప్రాణం వచ్చేస్తుంది కాబట్టి అప్పటి నుంచి 9వ నెలలోపు ఎప్పుడైనా డెలివరీ కావచ్చు, ప్రీమెచ్యూర్ బేబీ కానీ ఇంకొక రకం కానీ. 6వ నెల వరకు ఎలిజిబుల్ కానీ మిగతా 6 నెలలు దాటిన తర్వాత ఎవరు మాల వేసుకోకూడదు. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.